ప్రపంచ స్థాయి నేతలపై అమెరికా నిఘా పెట్టడం అనేది నిన్న మొన్నటిది కాదు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచే CIA తన గూఢచారి వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా అల్లుకుంది. గతంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫోన్నే ట్యాప్ చేసిన చరిత్ర అమెరికాది. ఇక 14 ఏళ్ల క్రితమే చైనా అణ్వాయుధ కార్యక్రమాలను కూడా ట్రాక్ చేసినట్లు వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి. మిత్ర దేశాలైనా శత్రు దేశాలైనా అమెరికా రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోలేరనే సందేశాన్ని తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. వెనిజులా నేత నికోలస్ మదురోను బంధించిన తీరు సినిమాను తలపిస్తోంది. గతేడాది ఆగస్టులోనే CIA బృందం రంగంలోకి దిగి మదురో కదలికలపై పక్కా మ్యాప్ సిద్ధం చేసింది. విచిత్రమేమిటంటే అమెరికాలోని కెంటకీలో మదురో నివాసాన్ని పోలిన ఒక నమూనాను సృష్టించి తలుపులు ఎలా బద్దలు కొట్టాలి, ఎలా లోపలికి వెళ్లాలన్న దానిపై అమెరికా దళాలు నెలల తరబడి ప్రాక్టీస్ చేశాయి. ఈ పక్కా ప్లానింగ్తోనే ఈ ఏడాది జనవరిలో మదురోను నిర్బంధించి నేరుగా అగ్రరాజ్యానికి తరలించగలిగారు. నేటి కాలంలో అమెరికా నిఘా మరింత హైటెక్గా మారింది. వీధులు, డోర్ బెల్ కెమెరాలు, హైవేలపై ఉండే ఎలక్ట్రానిక్ సెన్సర్లను హ్యాక్ చేసి కృత్రిమ మేధ సాయంతో బిలియన్ల కొద్దీ డేటాను CIA విశ్లేషిస్తోంది. ప్రముఖుల బాడీగార్డులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్ లొకేషన్ల ద్వారా వారు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా పసిగడుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భవనాల్లో ఎలక్ట్రానిక్ డోర్లను ఎలా తెరవాలి అన్న దానిపై అమెరికా స్పై ఏజెన్సీలు నిరంతరం శిక్షణ పొందుతూనే ఉంటాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి ఆకస్మికం ఏమీ కాదు. గతేడాది జూన్లోనే ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఖమేనీకి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ గగనతలం మా నియంత్రణలో ఉందని, సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో తెలుసని, లొంగిపోయే అవకాశం ఇస్తున్నామని ట్రంప్ నాడే స్పష్టం చేశారు. టెహరాన్లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్వర్క్ను అమెరికా జల్లెడ పట్టింది. ఫిబ్రవరి 28న ఖమేనీ తన అధికారిక నివాసంలో సమావేశంలో ఉన్నారన్న CIA సమాచారంతోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి ఆయన్ను అంతమొందించింది. ఇలా ప్రతి అడుగును పసిగడుతూ టెక్నాలజీని వినియోగిస్తూ అమెరికా పటిష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి అగ్రరాజ్యం కన్నేస్తే ఖతమే అన్న మెసేజ్ ప్రపంచ దేశాలకు ఇస్తోంది.